ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భుజమ్మా, లేట్ అయింది కదా, త్వరగా తిని పడుకో. రేపు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా. అయ్యో తాతయ్య, నేనెంత లేటుగా పడుకున్నా ఎర్లీగా లేస్తాను. మమ్మీ స్కూల్ విషయాలు అడిగింది కదా, అవి చెప్పనివ్వండి ముందు. రేపు చెప్పొచ్చు కదమ్మా. రేపు చెప్పడానికి రేపటి విషయాలు ఉంటాయి. ఈ రోజు విషయాలు ఈ రోజే చెప్పాలి. అది కాదమ్మా. బాబాయ్ గారు, బుజ్జమ్మ నాపకండి, చెప్పనివ్వండి. బుజ్జమ్మ, నువ్వు చెప్పు, ప్రిన్సిపల్ రూమ్లో ఏం జరిగింది? మమ్మీ, నేను తాతయ్య వెళ్ళేసరికి ప్రిన్సిపల్ మేడం రూమ్లో ఒక అక్క వాళ్ళ డాడీ ఉన్నారు. నా పేరు అరుంధతి అని చెప్పగానే ఆ అక్క వాళ్ళ నాన్న నన్ను అలా చూశారు. ఎందుకు? ఏమో తెలీదు. ఆ అక్క నాతో చాలా బాగా మాట్లాడింది. వాళ్ళ డాడీ కూడా మాట్లాడారు. నాకు బాగా నచ్చారు మమ్మీ వాళ్ళు. ఆ అక్కేదో తప్పు చేసిందనుకుంటా. వాళ్ళ నాన్న వచ్చి మేడం గారితో మాట్లాడుతున్నారు. అవునా? అక్క పేరేంటి? ఆ అక్క పేరు భుజమ్మా, తినడం అయిపోయింది కదా, ఇంక వెళ్ళి పడుకో. ఉండండి తాతయ్య, అమ్మకి ఆ అక్క పేరు చెప్పాలి కదా. మర్చిపోయావా? ఆ అక్క పేరు గుర్తొచ్చింది, అంజు. అంజునా? అవును, అంజునే. అంజలి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు. నువ్వు స్కూల్లో అల్లరి చేయకు, ఎవరితోనూ గొడవ పడకు. నీ వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదు. ఏ ప్రాబ్లం రాదమ్మా, నా గురించి నీకు తెలుసు కదా. పైగా అంజు అక్క నాకు మంచి ఫ్రెండ్ అయింది. స్కూల్లో నా గురించి మొత్తం తనే చూసుకుంటుంది. అయితే రేపు తనను ఒకసారి చూడాల్సిందే. ఓ, రేపు నాతో స్కూల్కి వస్తావా? భుజమ్మా, అమ్మెందుకు, నేను వస్తాను కదా. తాతయ్య, అమ్మ అంజు అక్కని చూడాలంటుంది కదా. అంటే అమ్మ ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి కదమ్మా. ఇక్కడ పిల్లల్ని మీరు చూసుకోండి, మేం రాకముందు మీరే చూసుకున్నవారు కదా. రేపు నేను అమ్మ స్కూల్కి వెళ్తాం. అది కాదమ్మా, అమ్మకి చాలా పనులుంటాయి కదా. పర్లేదు బాబాయ్ గారు, రేపు బుజ్జమ్మతో నేను వెళ్తా. రేపు బాగి గారు స్కూల్కి వెళితే బుజ్జమ్మ చెప్పిన అంజు పాప ఎవరో తెలుస్తుంది. బుజ్జమ్మని ఆ స్కూల్ మాన్పించి తిరిగి అరకు తీసుకెళ్ళిపోతుంది. ఎలాగిప్పుడు? బుజ్జమ్మ, హోంవర్క్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి పడుకో. ఓకే మమ్మీ, గుడ్ నైట్. గుడ్ నైట్ తాతయ్య. గుడ్ నైట్.